హలో ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చాలామంది సహించలేని శ్రమలలో, సహించలేని శోధనలలో చిక్కుపడి ఉన్నవారు, వేదనతో ఉన్నవారు చాలామంది ప్రతిదిన జీవితంలో కనబడుతున్నారు. అయితే దేవుడు ఈరోజు ఒక శ్రేష్టమైన వాక్కును మనకు వినిపింపచేస్తున్నాడు. ఇది ఏంటంటే, దేవుని వాక్యంలో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనలతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగచేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తప్పించే మార్గమును మనకు అనుగ్రహించేవాడు. ఆయన నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుని రెక్కల నీడలో ఉన్నామనే ధైర్యముతో దేవుని స్తుతిస్తూ ఆయన కృపను పొందుదుము గాక. ఆమేన్.